ఏకంగా 1,00,00,000 మంది వాడే టూల్ ఒక్కసారిగా క్లోజ్ అయిపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ముందు ఆశ్చర్యం కలుగుతుంది, తప్పదని తెలిసాక బాధ కలుగుతుంది. కానీ తప్పదు. ఇంటర్నెట్లో కొన్ని గొప్ప గొప్ప సర్వీసులు ఒక్కోసారి అలా హఠాత్తుగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఎంతో కాలంగా ఆ టూల్స్ వాడిన వాళ్ళకు మాత్రం చాలా బాధ కలుగుతుంది. పాకెట్ ఇది ఒక గ్రేట్ ఆన్లైన్ బుక్ మార్కింగ్ టూల్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే వెబ్ ప్రపంచంలో 2 దశాబ్దాలుగా 1,00,00,000 మందికి పైగా యూజర్లు ఈ టూల్ని ఎంతో ఇష్టంగా వాడుతూ వస్తున్నారు. అలాంటి ఫేవరెట్ పాకెట్ టూల్ ఈ జూలై 8తో క్లోజ్. మనం నిత్యం ఇంటర్నెట్లో ఎన్నో వెబ్సైట్లు చూస్తూ ఉంటాం. ముఖ్యమైన వెబ్ పేజీలన్నీ సందర్శిస్తూ ఉంటాం. కానీ నచ్చిన వాటిని మళ్ళీ చూడాలంటే వాటి అడ్రస్ నోట్ చేసుకోవడం తప్పనిసరి. అందుకే చాలామంది వాటిని బ్రౌజర్ తాలూకు బుక్ మార్కులుగా సేవ్ చేసుకుంటూ ఉంటారు. అది కేవలం బ్రౌజర్లో బుక్ మార్క్గా సేవ్ చేసుకుంటే అది కేవలం ఆ సిస్టమ్కి పరిమితం అవుతుంది. అలా కాకుండా ఆన్లైన్లో బుక్ మార్క్గా సేవ్ చేసుకుంటే దాన్ని ఎప్పటికీ తిరిగి యాక్సెస్ చేయగలుగుతాం. ఆన్లైన్ బుక్ మార్కింగ్ టూల్స్ ఇప్పటికీ చాలా ఉన్నాయి. కానీ పాకెట్ స్పెషల్. దీనిలాగా అంత సులువుగా పనిచేసే అద్భుతమైన బుక్ మార్కర్ మరొకటి లేదు. అందుకే దీన్ని 1,00,00,000 మంది వాడుతున్నారు. మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో ఈ టూల్ డిఫాల్ట్గానే ఉంటుంది. ఇతర బ్రౌజర్లలో అయితే ఎక్స్టెన్షన్గా యాడ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక వెబ్సైట్ చూసినప్పుడు అందులోని కంటెంట్ నచ్చితే ఆ ఆర్టికల్ని సేవ్ చేసుకోవాలనుకుంటే పెద్దగా ఏం చేయక్కర్లేదు. బ్రౌజర్లోని టూల్ బార్లో ఉండే పాకెట్ ఐకాన్పై క్లిక్ చేస్తే చాలు. సేవ్ టు పాకెట్ అంటే చాలు, ఆటోమేటిక్గా అది పాకెట్ అకౌంట్లో సేవ్ అయిపోతుంది. అవసరం లేదనుకుంటే అక్కడికక్కడే తొలగించవచ్చు. ఇలా జనం, ముఖ్యంగా ఫైర్ ఫాక్స్ యూజర్లు ఆన్లైన్లో నిత్యం చూసే అనేక ముఖ్యమైన వెబ్సైట్లన్నీ సమాచారాన్ని, ఆర్టికల్స్ని ఈ పాకెట్ టూల్ ద్వారా సేవ్ చేసుకుంటూ ఉంటారు. అవన్నీ వాళ్ళ పాకెట్ ఖాతాలో సేవ్ అవుతూ ఉంటాయి. సేవ్ చేసుకున్న ఈ బుక్ మార్క్లన్నీ getpocket.com వెబ్సైట్లో ఉంటాయి. ఆ బుక్ మార్కుల్ని సేవ్ అనే కేటగిరీలో సేవ్ చేసి పెడుతుంది పాకెట్. పాకెట్ టూల్ గొప్పతనం ఏంటంటే ఇది కేవలం కొందరికి మాత్రమే ఉపయోగపడే ఇండివిజువల్ టూల్ కాదు. ఇది అనేక మంది బుక్ మార్కులు సేవ్ చేసుకునే టూల్ కావడం వల్ల ఒక వికీపీడియా మాదిరిగా ఆ కలెక్షన్లో అందరికీ ఉపయోగపడతాయి. ఒక విలువైన వెబ్సైట్ లేదా ఒక ఆర్టికల్ని ఇంటర్నెట్లో అనేక లక్షల మంది ఇష్టపడ్డారనుకోండి, దాన్ని బుక్ మార్క్ చేసుకున్నారనుకోండి, అలా ఎక్కువ మంది సేవ్ చేసుకున్న బుక్ మార్కులు అన్నిటినీ వీళ్ళు ఒక గ్యాలరీగా మనకి అందుబాటులో ఉంచుతారు. పాకెట్ వర్ది రేట్స్ అనే పేరుతో అవి కనిపిస్తాయి. అంటే అనేక అద్భుతమైన ఆర్టికల్స్ను మనం ఒకే చోట చూడొచ్చు. ఇంటర్నెట్లో అనేక మంది ఇప్పటికే మెచ్చుకున్న కంటెంట్ అంతా ఒక చోటుకు వచ్చి చేరుతుంది. నాణ్యమైన కంటెంట్ చదవాలని అనుకునే వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇంత పెద్ద వెబ్లో ఏది బెస్ట్, ఏది చెత్త అని మనం ఇబ్బంది పడక్కర్లేదు. ప్రపంచంలో అనేక మంది బెస్ట్ అని తేల్చిన అనేక ఆర్టికల్స్ని ఒకే చోట పొందగలం. ఆ అవకాశాన్ని పాకెట్ మనకి కల్పిస్తుంది. గెట్ పాకెట్ అకౌంట్లో కలెక్షన్స్ విభాగంలో మనం కొన్ని వేల టాప్ ఆర్టికల్స్ను చదవగలుగుతాం. ముందుగా చెప్పినట్టుగా సేవ్స్ సెక్షన్లో మనం సేవ్ చేసుకున్న మన వ్యక్తిగత బుక్ మార్కులు ఉంటాయి. డిస్కవర్ అనే సెక్షన్లో ఆ రోజు బెస్ట్ అనిపించుకున్న ఆర్టికల్స్ ఉంటాయి. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే హోమ్ పేజ్లోనే అనేక టాపిక్స్ ఉంటాయి. అంటే రకరకాల విభాగాల్లో ఏవి బెస్ట్ అన్నది ఎంచుకోవచ్చు. ఉదాహరణకి బిజినెస్ ఆర్టికల్స్ చదివే వాళ్ళు బిజినెస్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే బిజినెస్ రంగంలో వచ్చిన బెస్ట్ ఆర్టికల్స్ వస్తాయి. అలాగే కెరీర్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్, ఇలా రకరకాల కేటగిరీల్లో బెస్ట్ ఆర్టికల్స్ అన్నీ ఒకే చోట మనకు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు పాకెట్ వాళ్ళు ఈ టూల్ని క్లోజ్ చేయాలని నిర్ణయించుకోవడం వల్ల ఈ కేటగిరీ లింక్స్ ఇప్పుడు పనిచేయటం లేదు. ఇది చాలామందికి బాధాకరంగా మారింది. గొప్ప పాకెట్ టూల్ని వీళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అసలు ఎందుకు టోటల్గా నిలిపేస్తున్నారు? అదే తెలుసుకుందాం. మనం getpocket.comలో మన అకౌంట్లోకి వెళ్ళినప్పుడు పైన ఒక గ్రీన్ బార్లో వీళ్ళు ఈ విషయాన్ని స్పష్టంగా ఇచ్చారు. మేము తీసుకున్నది చాలా కష్టమైన నిర్ణయమే, కానీ తప్పదు, మేము పాకెట్ను షట్ డౌన్ చేసేస్తున్నాం అని వాళ్ళు చెప్పారు. అక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే కారణాల వివరాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ వీళ్ళు ఏం చెబుతున్నారంటే, చాలామంది ఎంతో కాలంగా అభిమానించిన టూల్ మా పాకెట్. ఆండ్రాయిడ్లోను, ఐఓఎస్లోను, మ్యాక్లోను బ్రౌజర్ ఎక్స్టెన్షన్గాను కూడా పాకెట్ అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు తప్పనిసరిగా పాకెట్ను షట్ డౌన్ చేస్తున్నాం. దీనికి కారణం ఉంది. ఇటీవల కాలంలో జనం కంటెంట్ను వాడే పద్ధతులు మారిపోయాయి. వచ్చిన తర్వాత ఎంత బెస్ట్ కంటెంట్ను ఇచ్చినా కూడా జనం దాన్ని చూడటం లేదు. తమకు ఏం కావాలో అది మాత్రమే చూసుకుంటూ సమాచారాన్ని వేరే పద్ధతుల్లో వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. అందువల్ల మేము ఇక్కడ పాకెట్లో పడుతున్న శ్రమ అంతా వృధా అవుతాం. అందుకే పాకెట్ క్లోజ్ చేస్తున్నాం. ఇక్కడ మేము వాడుతున్న మా ఎనర్జీస్ని వేరే మార్గాల్లో వాడతాం. రేపటి ఇంటర్నెట్ అవసరాల కోసం పెట్టుబడిగా పెడుతున్నాం అంటున్నారు. భవిష్యత్ అవసరాలకి తగినట్టు వేరే విధంగా సరికొత్త రూపంలో వేరే సర్వీసుల్ని అందిస్తామని, అయితే ఇకపై పాకెట్ మాత్రం ఉండదు అని కారాఖండిగా చెబుతున్నారు.
పాకెట్ టూల్కి దశాబ్దాల చరిత్ర ఉంది. ఇంటర్నెట్లోని సమాచారాన్ని సేవ్ చేసుకోవడంలో లక్షలాది మందికి అది ఏళ్ల తరబడి ఉపయోగపడింది. అసలు ఇప్పటికీ దానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ టూల్ వాడకపోతే రోజు గడవని వాళ్ళున్నారు. మరి అలాంటి గొప్ప టూల్ని ఇంత హఠాత్తుగా క్లోజ్ చేసేయాల్సిన పనేంటి? ఇదిగో ఇది కారణమని పైకి ఏదో చెప్పొచ్చు, కానీ అసలైన కారణం వేరే ఉండొచ్చు. పాకెట్ టూల్ క్లోజ్ అయిపోతుంది సరే, మరి దాన్ని నమ్ముకుని జనం సేవ్ చేసుకున్న సమాచారం మాటేంటి? ఏళ్ల తరబడి మనం ఇంటర్నెట్లో సేవ్ చేసి పెట్టుకున్న కంటెంట్ లింక్స్ అన్నిటికీ ఆశ వదులుకోవాల్సిందేనా? పాకెట్ యూజర్లు తమ విలువైన సమాచారాన్ని సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఇంపార్టెంట్ విషయాన్నే ఇప్పుడు తెలుసుకుందాం. పాకెట్ 2007లో మొదలైన సర్వీస్ 10 ఏళ్ల పాటు అద్భుతంగా సాగింది. ఎందరికో ఉపయోగపడింది. ముఖ్యంగా రీసెర్చర్లకి వరంలా పనిచేసింది. కానీ దీన్ని 2017లో మోజిలా వాళ్ళు సొంతం చేసుకున్నారు. అయితే అప్పటి నుంచే దీనికి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే 2017 తర్వాత మోజిలా వాళ్ళు ఒక పిచ్చి రూల్ పెట్టారు. పాకెట్ అకౌంట్ ఉన్న వాళ్ళు మోజిలా అకౌంట్తో మెర్జ్ చేయాలన్నారు. మోజిలా ఖాతాలోకి లాగిన్ అయితే తప్ప పాకెట్ వాడకుండా కొన్ని ఇబ్బందికరమైన షరతులు పెట్టారు. అది చాలామందికి నచ్చలేదు. మోజిలా ఖాతాను పాకెట్ ఖాతాతో సింక్ చేసుకోవడం చాలా మందికి ఇష్టం లేదు. అదే నెమ్మదిగా పాకెట్ని దెబ్బతీసింది. దాన్ని ఒక ఇండివిజువల్ సర్వీస్గా నడుపుంటే తన బాటలో తాను ముందుకు వెళ్ళేది. ఏదేమైనా కొన్ని దశాబ్దాలుగా ఇంటర్నెట్ యూజర్లకు అద్భుతంగా ఉపయోగపడ్డ టూల్ ఇప్పుడు షట్ డౌన్ అయిపోవడం బాధాకరం. అయినా అంగీకరించక తప్పని విషయం. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఉంది. ఇంతవరకు పాకెట్ వాడిన వాళ్ళు తమకు నచ్చిన ఎన్నో వెబ్సైట్లన్నీ ఆర్టికల్స్ని పాకెట్లో సేవ్ చేసుకుని ఉన్నారు. ఇప్పటివరకు అవన్నీ వాళ్ళ అకౌంట్స్లో సేవ్స్ అనే కేటగిరీలో భద్రంగా ఉన్నాయి. కానీ ఇకపైన వాటి పరిస్థితి ఏంటి? అదే ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. పాకెట్ సర్వీసులు 2025 జూలై 8వ తేదీ నుంచి క్లోజ్. ఆ తర్వాత పాకెట్ వెబ్సైట్ కానీ పాకెట్ యాప్లు కానీ ఏపీఐని కానీ ఎవ్వరూ వాడలేరు. మరి ఎలా? ఎన్నో ఏళ్ళుగా మనం సేవ్ చేసి పెట్టుకున్న విలువైన ఆర్టికల్ లింకులన్నీ ఏమైపోతాయి? ఆ భయం అక్కర్లేదంటున్నారు మోజిల్లా వాళ్ళు. మనం ఎప్పటివరకు సేవ్ చేసుకున్న ఐటమ్స్ను ఎక్స్పోర్ట్ చేసుకుని దాచుకునే అవకాశాన్ని వాళ్ళు ఇస్తున్నారు. అది ఎలా చేయాలి? మనం మన పాకెట్ అకౌంట్లో ఏ ఈమెయిల్ అడ్రస్ వాడుతున్నామో ఆ అడ్రస్ని సైట్లో ఇచ్చి ఎక్స్పోర్ట్ పాకెట్ డేటా అని క్లిక్ చేయాలి. కొన్ని గంటల్లో ఆ అడ్రస్కి వాళ్ళు ఒక ఈమెయిల్ పంపుతారు. అందులో ఒక డౌన్లోడ్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఒక CSV ఫైల్ రూపంలో మనం సేవ్ చేసుకున్న ఆ కంటెంట్ అంతా డౌన్లోడ్ అయిపోతుంది. అయితే వాళ్ళు ఇచ్చే ఈ లింక్ 24 గంటల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇప్పటికే మీరు పాకెట్ వాడుతుంటే ఆ అకౌంట్లో మీరు ఏవైనా విలువైన బుక్ మార్కులు దాచుకుని ఉంటే ఇప్పుడే అలర్ట్ అవ్వండి. జూలై 8, 2025 లోపు మీరు సేవ్ చేసుకున్న పాకెట్ లిస్ట్ మొత్తాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. ఆ సమాచార నిధి మనకి తర్వాత ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. AI రాక వల్ల ప్రపంచంలో సమాచారాన్ని యాక్సెస్ చేసే విధానం మారిపోయింది. అందువల్ల పాకెట్ లాంటి నిన్నటి తరం బుక్ మార్క్ టూల్స్ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అయితే ఒక పాత విషయం పోతే ఓ కొత్త విషయం పుట్టుకొస్తుందంటారు. ఒకటి కాదు, ఇప్పుడు AI వచ్చాక ఎన్నో కొత్త ఏజెంట్ టూల్స్ పుట్టుకొస్తున్నాయి. అద్భుతంలా అనిపించే అలాంటి ఓ సరికొత్త టూల్ని ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. ప్రోగ్రామర్లకి అద్భుతంగా ఉపయోగపడే ఈ టూల్ AI రంగాన్ని మరికొంత ముందుకు తీసుకెళ్తుందని అనిపిస్తుంది. దీని పేరే ట్రే. AI వచ్చాక ఎవరైనా ప్రోగ్రామర్లు అయిపోయే అవకాశం వచ్చింది. ఏమాత్రం కోడింగ్ రాకపోయినా, ప్రోగ్రామింగ్ తెలియకపోయినా ప్రోగ్రాంలు రాసేయొచ్చు, అప్లికేషన్లు తయారు చేసేయొచ్చు. అయితే ఆల్రెడీ ప్రోగ్రామింగ్ తెలిసి ఉంటే, కాస్త AI సపోర్ట్ తీసుకుంటే ప్రోగ్రామింగ్లో మరిన్ని అద్భుతాలు సాధించవచ్చు. ఇదివరకటి కంటే ఎక్సలెంట్ యాప్స్ తయారు చేసేయొచ్చు. మరి అలా ప్రోగ్రామర్లకి అడ్వాన్స్డ్గా ఉపయోగపడే ఓ సరికొత్త ఏజెంట్ టూల్ ఈ మధ్య వచ్చిందండి. దాని పేరు ట్రే. TRAY కాదు, TRAE. ట్రే. TRAE అంటే ద రియల్ AI ఇంజనీర్ అని చెబుతున్నారు వీళ్ళు. దీన్ని నేరుగా మన సిస్టంలోకి డౌన్లోడ్ చేసి కూడా వాడుకోవచ్చు. ఇంతకీ ఈ ట్రే ఇది జస్ట్ ఒక AI టూల్ మాత్రమేనా? రెగ్యులర్ ఏజెంట్ టూలా? లేక అనేక ఏజెంట్లని మేనేజ్ చేసే సూపర్ ఏజెంట్ టూలా? ఖచ్చితంగా ఇది ఒక సూపర్ ఏజెంట్ టూల్ అనే చెప్పాలి. ట్రే AI అనేది ముఖ్యంగా కోడింగ్ అవసరాల కోసం పనిచేస్తుంది. అలాగని మీరేమీ ప్రోగ్రామింగ్ మాస్టర్లై ఉండక్కర్లేదు. బేసిక్స్ తెలిసినా చాలు. మీరు దీనితో AI ప్లగిన్లు తయారు చేసేయొచ్చు. ప్లగిన్లు అంటే ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాట్ GPT వాడేటప్పుడు పక్కన GPTs అని ఉంటాయి చూసారా? అఫ్కోర్స్
మీరు చాట్ జీపీటీ ప్లస్ వాడుతుంటే వాటి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకోండి. వివిధ పనుల కోసం ఉపయోగపడే అలాంటి జీపీటీ ప్లగిన్స్ని సులువుగా ఇప్పుడు మనమే తయారు చేసుకోవచ్చు. ఆ విషయంలో ఈ ట్రే టూల్ బాగా ఉపయోగపడుతుంది. ట్రే ఏఐ టూల్ మొదట్లో ఇది ఏఐ కోడ్ హెల్పర్గా మాత్రమే ఉండేది. అంటే మైక్రోసాఫ్ట్ కో పైలట్ లాగా కోడ్ రాస్తుంటే పక్కనే ఉండి హెల్ప్ చేస్తుందన్నమాట. కానీ ఇప్పుడు మరింత డెవలప్ అయి సరికొత్త రూపం పొందింది, కొత్త ఫీచర్స్ తెచ్చుకుంది. ఇప్పుడు దీంట్లో ఎట్ ఏజెంట్ అనే సిస్టమ్ పెట్టారు. దీనివల్ల లాభం ఏంటంటే ఇది చాలా ఏఐ ఏజెంట్లని కోఆర్డినేట్ చేసి అన్నిటినీ కలిపి పనిచేయించగలుగుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది డెవలపర్ల కోసం తయారైన ఒక సూపర్ ఏజెంట్ అన్నమాట. దీన్ని వాడితే ఏఐ ప్రోగ్రాములు, ప్లగిన్లు చాలా ఈజీగా తయారైపోతాయి. ట్రే ఏఐకి ఉన్న ఫీచర్స్, ప్రత్యేకతల గురించి చెప్పుకుందాం. ఇది క్లౌడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తుంది. అంటే మనం దీంతో ఒక ఏఐ యాప్ చేయాలంటే అసలు ఏది డౌన్లోడ్ చేయనవసరం లేదు, ఏది సెటప్ చేయాల్సిన పని కూడా లేదు. క్లౌడ్లోకి వెళ్ళి వెంటనే కోడింగ్ మొదలు పెట్టేయొచ్చు. ఏఐ కోడింగ్ రాయడంలో ఇది ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంది. కొన్నిసార్లు కోడ్ సగం రాస్తే ఆ గ్యాప్స్ని ఇదే పూర్తి చేస్తుంది. మనం రాసిన కోడ్లో తప్పులుంటే సరిదిద్దుతుంది. ఏదైనా కోడ్ చూపించి దాని అర్థం ఏంటని అడిగితే ప్రతి లైన్ని క్లియర్గా వివరిస్తుంది. ఈ విధంగా సాధారణమైన ప్రోగ్రామ్ని కూడా ఇది ఒక పవర్ఫుల్ ప్రోగ్రామ్గా మార్చగలుగుతుంది. జనరల్ కోడ్ హెల్పర్స్ కూడా ఈ పనులు చేయగలుగుతాయి కదా. అయితే ట్రే ఏఐ మరింత సమర్థంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఉపయోగించి ఏఐ ప్లగిన్స్ని అనుకున్న దానికంటే సులువుగా డెవలప్ చేయగలం. ముఖ్యంగా జీపీటీ ప్లగిన్స్ని దీంతో ఈజీగా తయారు చేయొచ్చు. చేయడమే కాదు, తయారు చేసిన ప్లగిన్స్ని టెస్ట్ చేయడం, క్లౌడ్లో వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో వాటిని డిప్లాయ్ చేయడం కూడా ఈజీ. ఇంకా ప్రత్యేకతల మాటకొస్తే ఇది ఒక సూపర్ ఏజెంట్ సిస్టంలా పనిచేస్తుంది. ఎట్ ఏజెంట్ అనే ఫీచర్ వల్ల దీంట్లో చాలా ఏఐ ఏజెంట్లు ఒక టీం లాగా కలిసి పనిచేస్తాయి. ప్రతి ఏజెంట్కి ఒక ప్రత్యేకమైన పనిని చెప్పి టోటల్గా మన లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇక్కడ మనం ఎంసీపీ గురించి చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏఐ డెవలప్మెంట్ రంగంలో చాలా గట్టిగా వినబడుతున్న మాట ఎంసీపీ. ఎంసీపీ అంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. అసలు ఎంసీపీ అంటే ఏంటి? ఏఐ టూల్స్ మనిషి మెదడులా సహజంగా పనిచేయడానికి మార్గదర్శకత్వం చేసే సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే సందర్భాన్ని బట్టి పనిచేయడాన్ని నేర్పడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చాట్ బాట్కి కొన్ని రూల్స్ పెట్టొచ్చు. నన్ను పిలిచేటప్పుడు ఫలానా పేరుతోనే పిలు అని చెప్పొచ్చు, లేదా ఫలానా సందర్భంలో ఫలానా పదాలు మాత్రమే వాడు అని ఆదేశం ఇవ్వచ్చు. ఇలా మీరు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెడితే ఆ ఏఐ టూల్ ఆయా సందర్భాల్ని బట్టి మనం చెప్పినట్టు నడుచుకుంటుంది. అవసరమైతే తన రెగ్యులర్ పద్ధతుల్ని మార్చుకుంటుంది, సరిచేసుకుంటుంది. ఈ విధంగా సందర్భాన్ని బట్టి ఏం చెయ్యాలో ఏఐకి సూచించేదే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ట్రే ఏఐ టూల్ ఎంసీపీతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అందువల్ల లాభం ఏంటి అంటే దీనితో మన ఇంటరాక్షన్ చాలా సహజంగా ఉంటుంది. ట్రే ఏఐకి మనం ఏం పని చెప్పినా మన అవసరాల్ని గ్రహించి అందుకు అవసరమైన టూల్స్ అన్నిటినీ ఆటోమేటిక్గా ఎంచుకుంటుంది. అవి ట్రే ఏఐ లోపల తయారైన టూల్స్ కావచ్చు, లేదా బయట టూల్స్ కావచ్చు. ఏవైనా సరే అవసరాన్ని బట్టి ఎంచుకుని అన్నిటినీ లింక్ చేసి పనిని సాధించగలుగుతుంది. అది దీని స్పెషాలిటీ. ట్రే ఏఐని ఉపయోగించి మనం మన సొంత కస్టమ్ ఏజెంట్లను తయారు చేసుకోవచ్చు. వాటిని ఇతరులతో పంచుకోవచ్చు కూడా. అంతేకాదు, తయారు చేసిన ఏఐ ప్రాజెక్టుల్ని జస్ట్ ఒకే ఒక్క క్లిక్తో డిప్లాయ్ చేసుకోవచ్చు. ట్రే ఏఐ వాడితే కోడింగ్ పనులు త్వరగా పూర్తవుతాయి, పనులు మరింత సమర్థంగా కంప్లీట్ అవుతాయి. మొత్తం మీద ట్రే ఏఐ ఒక ఆల్ ఇన్ వన్ టూల్లా పనికొస్తుంది. అయితే ఇక్కడ కొన్ని ఇతర టూల్స్ గురించి కూడా చెప్పుకోవాలి. ఈ మధ్య ఇలాగే కొన్ని సూపర్ ఏజెంట్ టూల్స్ మార్కెట్లోకి వచ్చాయి. మాన్యూస్, జెన్స్పార్క్, స్కైవర్క్ ఇలా అనేకం వచ్చాయి. నిజానికి అవి కూడా మన పనుల్ని వేగంగా చేయడానికి ఉపయోగపడేవే. అయితే వాటికి దీనికి పనితీరులో తేడా ఉంటుంది. ఉదాహరణకి మాన్యూస్ విషయమే తీసుకుందాం. ఇది ఒక జనరల్ అటానమస్ ఏఐ ఏజెంట్. ఇది మన ఐడియాల్ని పనులుగా మారుస్తుంది. తనకు చెప్పిన పనుల్ని ఎలా చెయ్యాలో తనే ప్లాన్ చేసుకుని తనే పూర్తి చేస్తుంది.
రిపోర్టులు రాయడం, డేటా విశ్లేషించడం, కంటెంట్ తయారు చేయడం ఇలాంటివన్నీ చేస్తుంది. ఉదాహరణకి ఒక సంక్లిష్టమైన రిపోర్టు కావాలన్నా, సంక్లిష్టమైన డేటాను విశ్లేషించాలన్నా మానిస్ ఉపయోగపడుతుంది. ఇక జెన్పార్క్ అనేది ఒక ఆల్ ఇన్ వన్ ఏఐ కంపోనియన్, అంటే అన్ని పనులకు ఉపయోగపడే సూపర్ ఏజెంట్. వెబ్లో సమాచారాన్ని వెతకడం, డౌన్లోడ్ చేయడం లాంటి వాటికి ఇది బాగా చేస్తుంది. ఇది 80కి పైగా ప్రత్యేకమైన టూల్స్ని వాడి పనులు చక్కబెడుతుంది. ఇది స్వయంగా వెబ్ని నావిగేట్ చేస్తుంది, స్లైడ్లు, షీట్లు తయారు చేస్తుంది, సొంతంగా ఫోన్ కాల్స్ కూడా చేయగలుగుతుంది. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ట్రే ఏఐ కొంత డిఫరెంట్. ఇది కూడా సూపర్ ఏజెంట్ టూలే, కానీ ఇది ముఖ్యంగా ప్రోగ్రామ్ డెవలపర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన టూల్. అదే దీని ప్రత్యేకత. కోడింగ్, ఏఐ ప్లగ్ఇన్ల తయారీ, క్లౌడ్ డెవలప్మెంట్ దీని ముఖ్య లక్షణాలు. ట్రే ఏఐని ఎవరు వాడాలి, ఏ పనులకి వాడాలి? ఉదాహరణకి కోడింగ్, ప్రోగ్రామింగ్ తెలిసిన ఒక డెవలపర్ ఉన్నాడనుకోండి. ఒక గొప్ప వెబ్సైట్ని లేదా ఒక మంచి ఏఐ ప్లగ్ఇన్ని క్విక్గా తయారు చేయాలంటే అతనికి తెలిసిన బేసిక్ నాలెడ్జ్ చాలకపోవచ్చు. అలాంటప్పుడు బెస్ట్ హెల్ప్ని అందించే టూల్ ఈ ట్రే ఏఐ. మీకు కోడింగ్ కొంచెం తెలిసి ఉన్నా చాలు, మీరు బెస్ట్ డెవలపర్ కావాలంటే తప్పనిసరిగా ఓసారి ట్రై చేసి చూడాల్సిన టూల్ ఇది. ట్రై చేయండి మరి. చాట్బాట్లు, ఏజెంటిక్ టూల్స్ వచ్చాక ఆఫీసులో వర్క్ ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోతోంది. అది మాత్రమే కాదు, ఇకపైన మనమంతా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే విధానం కూడా సమూలంగా మారిపోవడం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి బ్రౌజర్లోనూ ఏఐ ఒక అంతర్భాగంగా మారిపోతోంది. యాపిల్ సఫారీ బ్రౌజర్లో యాపిల్ ఇంటెలిజెన్స్, గూగుల్ క్రోమ్లో జెమిని, ఇలా పాపులర్ బ్రౌజర్లు ఒక్కొక్కటి ఏఐ పవర్ని తమలో చేర్చుకుంటున్నాయి. ఇదిగో ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఒకప్పుడు క్రోమ్ బ్రౌజర్ని, ఫైర్ ఫాక్స్ని కొట్టలేక చతికిలబడ్డ ఎడ్జ్ బ్రౌజర్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో పవర్ఫుల్ బ్రౌజర్గా మారిపోతోంది. ఆ విశేషాలేంటో సింపుల్గా చూసేద్దాం. ఇకపైన ఇంటర్నెట్ బ్రౌజర్లేవి గతంలోలా ఉండవు. ఒకప్పుడు బ్రౌజర్ అంటే కేవలం ఇంటర్నెట్లోని సమాచారాన్ని చూపించే టూల్ మాత్రమే. కానీ ఇకపై అలా కాదు. ఏదో వెబ్సైట్లో వెబ్ పేజీలు చూపించడమే కాకుండా ఇవి మనకి కావాల్సిన పనులన్నీ చేసి పెడతాయి. అసలు మనం ఇంటర్నెట్ని వాడే విధానాన్ని ఇవి మార్చేస్తాయి. ఇందుకు తాజా ఉదాహరణ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఇప్పుడు ఇది ఏఐ పవర్డ్ బ్రౌజర్గా మారిపోతోంది. అంటే బ్రౌజర్లోనే ఇంటర్నల్గా ఏఐ ఫీచర్లు ఉండబోతున్నాయి. అవేంటో చూద్దాం. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో ఇప్పుడు గేమింగ్ పరంగా కొన్ని ఏఐ ఫీచర్లు వస్తున్నాయి. బ్రౌజర్ బేస్డ్గా గేమ్స్ ఆడుకోవడం ఎప్పటినుంచో ఉన్నది. అయితే ఇప్పుడు ఉన్న గేమ్స్ని ఏఐతో కస్టమైజ్ చేసుకోవచ్చు. కొత్త గేమ్స్ని ఏఐతో క్రియేట్ చేసుకోవచ్చు. ఇక ఫుడ్ ప్లాన్ అనేది ఎడ్జ్ బ్రౌజర్లో మరో ముఖ్యమైన ఏఐ ఫీచర్. మనం నిత్యం తినే భోజనాన్ని ప్లాన్ చేసుకోవడానికి ఈ ఫీచర్స్ ఉపయోగపడతాయి. మూడో ముఖ్యమైన పాయింట్ సేఫ్టీ. ఇంటర్నెట్ వాడేటప్పుడు పర్సనల్ డేటా సేఫ్టీ, ప్రైవసీ చాలా ముఖ్యం. అలాంటి ఆన్లైన్ సేఫ్టీని అందించే ఏఐ ఫీచర్లు కూడా ఇప్పుడు బ్రౌజర్లో అంతర్భాగం అయిపోతున్నాయి. ఇవి మాత్రమే కాదు, ట్రావెలింగ్ విషయంలో ఉపయోగపడే ఏఐ టూల్స్, షాపింగ్లో హెల్ప్ చేసే ఏఐ టూల్స్ ఇవన్నీ కూడా బ్రౌజర్లోనే మనకి లభించేస్తాయి. జనరల్గా మనం పీసీలో ఎక్కువగా వాడే అప్లికేషన్స్ని, ఫోల్డర్స్ని టాస్క్ బార్ మీద పిన్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఏఐతో మనకి నచ్చిన వెబ్సైట్లను కూడా టాస్క్ బార్లో పిన్ చేసుకోవచ్చు. టాస్క్ బార్ మీద నుంచి రకరకాల సమాచారాన్ని బ్రౌజ్ చేయొచ్చు. కోపైలట్ అనేది ఇప్పటికే ఒక ఏఐ కంపానియన్గా పేరు తెచ్చుకుంది. ఎడ్జ్ బ్రౌజర్లో ఇదో అంతర్భాగమైంది. ఇంటర్నెట్లో మనం ఒక వెబ్ పేజీలోని సమాచారం చదువుతుంటే దాని సమ్మరీని అక్కడికక్కడే ఇవ్వడం, అలాగే ఈమెయిల్స్ రాసేటప్పుడు భాష విషయంలోనూ టోన్ విషయంలోనూ హెల్ప్ చేయడం, ఇలాంటి పనులన్నీ కోపైలట్ మనకి చేసి పెడుతోంది. ఒక పక్క ఎడ్జ్తో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూనే పక్కన ఒక ట్యాబ్లో ఏఐ కోపైలట్తో చాట్ చేయొచ్చు. మనకేం కావాలో అడగచ్చు. కావలసిన సమాచారాన్ని సెర్చ్ చేయకుండానే పొందొచ్చు. అంటే బ్రౌజర్లోనే చాట్ జీపీటీ లాంటిది సిద్ధంగా ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇక బ్రౌజర్స్ థీమ్స్. మన బ్రౌజర్ వాడేటప్పుడు కొన్ని థీమ్స్ ఇష్టపడతాం. బ్రౌజర్ని మనకి నచ్చినట్టు తీర్చిదిద్దుకోవడానికి అందమైన విజువల్స్తో, కలర్స్తో థీమ్స్ రెడీగా ఉంటాయి. అయితే ఇప్పుడు సిద్ధంగా ఉన్న థీమ్స్తో సరిపెట్టుకోవక్కర్లేదు. ఏఐతో ఈజీగా కొత్త థీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. గతంలో కూడా కస్టమ్ బ్రౌజర్ థీమ్స్ తయారు చేసుకోవడం అనేది ఉంది, కానీ అది కాస్త కష్టమైన ప్రాసెస్. అయితే ఇప్పుడు ఏఐ వచ్చాక యమ ఈజీ.
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లోనే ఇప్పుడు ఏఐ థీమ్ జనరేటర్ అనే ఒక టూల్ని ఫీచర్గా అందించారు. మనకి ఎలాంటి థీమ్ కావాలో చెబుతూ బాక్స్లో ప్రాంప్ట్ టైప్ చేసి క్రియేట్ థీమ్ అన్న బటన్ని క్లిక్ చేస్తే చాలు, కోరుకున్న స్టైల్లో కొత్త థీమ్ క్షణంలో రెడీ అయిపోతుంది. అసలు మనం ప్రాంప్ట్ రాయాల్సిన పని కూడా ఉండదు. సర్ప్రైజ్ మీ అనే బటన్ క్లిక్ చేస్తే అనేక రకాల థీమ్ ఐడియాలు కలిగిన టెక్స్ట్ ఆ ప్రాంప్ట్ బాక్స్లో వచ్చేస్తుంది. కావాలంటే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, కావలసిన థీమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ అయిన థీమ్ ఆటోమేటిక్గా బ్రౌజర్కి అప్లై అయిపోతుంది. ఇక మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ కంటెంట్, దీనినే MSN కంటెంట్ అంటారు. ఎడ్జ్ బ్రౌజర్ వాడేవాళ్లు డీఫాల్ట్గా మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ తాలూకు వార్తల్ని, సమాచారాన్ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో కూడా ఏఐ పవర్ యాడ్ అయింది. మన బ్రౌజింగ్ అలవాట్లని ఏఐ గుర్తిస్తుంది. మనకి ఎలాంటి కంటెంట్ నచ్చుతుందో గమనించి ఆసక్తికరమైన కంటెంట్ మన కోసమే స్పెషల్గా అందిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ ఏఐ ఫీచర్ని పర్సనలైజ్డ్ కంటెంట్ రికమెండేషన్ అని చెప్పవచ్చు. మరో ముఖ్యమైన అంశం బ్రౌజర్ షిఫ్ట్. గూగుల్ క్రోమ్, మొజిల్లా, ఫైర్ ఫాక్స్ లాంటివి వాడేవాళ్ళు ఈ ఏఐ ఫీచర్స్ నచ్చితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా షిఫ్ట్ అవ్వాలంటే ఇప్పుడు చాలా సులువు. వేరే బ్రౌజర్ నుంచి మన బ్రౌజింగ్ డేటాని సింపుల్గా 1 క్లిక్తో ఇంపోర్ట్ చేస్తుంది ఏఐ. మనం రకరకాల డివైజుల్ని వాడుతూ బ్రౌజ్ చేశామనుకోండి, అన్నిటిలోని డేటాని సింపుల్గా సింక్ చేస్తుంది. ఇలాంటి ఎన్నో కొత్త ఫీచర్స్ని ఇప్పుడు ఎడ్జ్లో యాడ్ చేశారు. ఇంకా మరికొన్ని బిల్ట్ ఇన్ ఏఐ టూల్స్ కూడా ఎడ్జ్లో రాబోతున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద ఒకప్పుడు గూగుల్ క్రోమ్, మొజిల్లా, ఫైర్ ఫాక్స్లతో పోటీ పడలేక ఎన్నో ఇబ్బందులు పడింది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్. అయితే ఇప్పుడు ఏఐ పుణ్యమా అని దీనికి కూడా క్రేజ్ వస్తోంది. ఏఐ పవర్ను కూడగట్టుకోవడం వల్ల ఎడ్జ్ ఇప్పుడు ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది. చూద్దాం, కేవలం ఎడ్జ్లోనే కాదు, సమీప భవిష్యత్తులో ప్రతి బ్రౌజర్లోనూ ఏఐ ఫీచర్లు జతపడటం ఖాయం. మనం ఇంటర్నెట్ చూసే విధానాన్ని అవి మార్చేయడం కూడా ఖాయం.